హలో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీవిద్యాస్ అడ్డా. ఇవాళ వీడియో ఏంటో తమిళ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా. మా కజిన్ అంటే భార్గవ్ వాళ్ళ కజిన్, మా కజిన్ అందరూ ఒకళ్ళే. సో భార్గవ్ కజిన్ అయితే నాకు కూడా కజినే కదా అయ్యేది. మా కజిన్ది హల్దీ అనమాట. ఇవాళ పసుపులు పెడతారు. అంటే మన సైడ్ పెళ్లి కొడుకుని చేయటం అంటారు, కొంతమంది హల్దీ అంటారు, ఇటు సైడ్ పసుపులు అంటారు అనమాట, కర్ణాటక సైడ్. సో ఇవాళ అయితే మనం హల్దీకి అయితే అటెండ్ అవ్వబోతున్నాము. నేనైతే ఇప్పుడు దాకా ఏ ఈవెంట్కి అటెండ్ అవ్వలేదు. ప్రీ ఎంగేజ్మెంట్, పెళ్లి చూపులు, నథింగ్ అనమాట. అసలు ఒక్కదానికి కూడా వెళ్ళలేదు. బికాజ్ తెలుసు కదా, ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేయటం అదంత సేఫ్ కాదు. ఇప్పుడు కూడా జస్ట్ హల్దీకి వెళ్తున్నా అనమాట. మళ్ళీ పెళ్ళి, రిసెప్షన్ రేపు ఉన్నాయి. దానికైతే అటెండ్ అవ్వట్లేదు. బికాజ్ మళ్ళీ అంత దూరం ట్రావెల్ చేసి అక్కడ కూర్చునే ఓపిక అయితే నాకైతే లేదు. డ్యూ డేట్ దగ్గరకు వచ్చింది, కొంచెం సేఫ్గా ఉంటే బెటర్ అని చెప్పి జస్ట్ హల్దీకి అయితే అటెండ్ అయ్యి, కొంచెం అది ఇంట్లోనే కాబట్టి నాకేమన్నా బాగాలేకపోయినా రెస్ట్ తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో హల్దీకి అయితే వెళ్తున్నాను. సో మీకు తెలిసిందే కదా, ప్రెగ్నెన్సీ 9th మంత్ వచ్చాక మనకైతే అవుట్ఫిట్స్ ఏది సెట్ అవ్వదు. చాలా అంటే చాలా వెతికి ఏం వేసుకోవాలి అని ఆలోచిస్తే నా అవుట్ఫిట్స్లో అయితే ఒక్కటి కూడా సెట్ అవ్వలేదు. సో ఇంకా పోయి మా మమ్మీ బ్యాగ్లో, మా అత్తయ్య కబోర్డ్లో దండయాత్ర చేస్తే ఒక శారీ అయితే దొరికింది మా అత్తయ్య కబోర్డ్లో. సో అది కూడా బ్లౌజులు సరిపోతాయా లేదా అన్నీ ఎత్తుక్కుంటున్నా. తీరా చూస్తే మా అత్తయ్య శారీస్లో ఒక బ్లౌజ్ అయితే సెట్ అయింది. మా అత్తయ్య శారీ అయితే దుబ్బేసి వచ్చా అనమాట. అదేంటిదో చూపిస్తారండి. మా అత్తయ్య దగ్గర అయితే ఈ లావెండర్ కలర్ బెనారస్ జార్జెట్ శారీ అయితే దొరికింది. బ్లౌజ్ కూడా నాకైతే నేను సరిపోతుంది అనుకోలేదు. యాక్చువల్లీ చిన్నదవుతుందేమో అనుకున్నా. కాకపోతే మా అత్తయ్య కొంచెం లూజ్ అంట బ్లౌజ్. నాకైతే పర్ఫెక్ట్ మ్యాచ్. సో వర్క్ అది ఉంది, బాగుంది అని చెప్పి దొబ్బేసా. యాక్చువల్లీ మా అత్తయ్య సైజు నా సైజు ఒకటే అనమాట బ్లౌజ్. కాకపోతే ఇప్పుడు కొంచెం లావ్ అయిపోయేసరికి నేను ప్రెగ్నెన్సీ వల్ల అన్నీ వెతుక్కోవాల్సి వస్తుంది యాక్చువల్లీ. సో ఇప్పుడైతే ఈ శారీ అయితే పేరప్ చేసుకొని, దానికి జ్యువెలరీ అది ఏం సెట్ అవుతుందో తెలీదు, ఒకసారి వేసుకొని రెడీ అయ్యేటప్పుడు చూపిస్తాను మీకు. యాక్చువల్లీ 9కి అయితే పసుపులు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ 9 తర్వాత 10 తర్వాత రావు కాలం, ఈ లోపే స్టార్ట్ అవుతుంది అన్నారు. సో ఇక్కడ నుంచి 1/2 hour జర్నీ చేయాలన్నమాట. కాకపోతే ఇప్పుడే టైం వచ్చేసి 8:30 అయింది. సో 8:30 అయినా ఇంకా ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు రెడీ అయ్యి ఉంటే కరెక్ట్గా రీచ్ అయ్యే వాళ్ళం. నేను ఇంకా రెడీ కూడా అవ్వలేదు. నాకు ఇంకో 1/2 hour పడుతుంది రెడీ అవ్వడానికి. సో రెడీ అయ్యి ఇక్కడి నుంచి అచ్చట్పల్లి వెళ్ళి అక్కడ హల్దీ ఎలా జరుగుతుంది ఏంటో చూపిస్తాను. ఇనిషియల్గా అయితే ఫస్ట్ స్కిన్ కేర్, మేకప్ కంప్లీట్ చేసుకొని దెన్ ఐ విల్ గో ఫర్ అవుట్ఫిట్. ఫస్ట్ రెడీ అయిపోయి అవుట్ఫిట్ వేసుకొని మేకప్ వేసుకోవాలంటే నాకైతే కష్టంగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. నన్ను అయితే చాలామంది చాలాసార్లు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడిగారు నా మేకప్ అండ్ స్కిన్ కేర్ వీడియోస్ చేయమని చెప్పి. కాకపోతే నాకు ఇన్ని రోజులు కుదరలేదు ఆ మేకప్ వీడియోస్ చేయడానికి, ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో వీటిలో. సో నెక్స్ట్ టైం అయితే డెఫినెట్లీ ఫుల్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. భార్గవ్ అయితే ఇప్పుడు దాకా స్నానం కూడా చేయలేదు. ఇప్పుడైతే స్నానం చేయడానికి వచ్చాడు, టీ తాగేసి మంచిగా తిరిగ్గా. నాదైతే లేట్ కాదు మను, ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో చూస్తే నా వల్ల కాదు, లేట్ అయింది భార్గవ్ వల్లే, చూసుకో. ఇక్కడైతే యాక్చువల్లీ లైటింగ్ బాగోదు నా డ్రెస్సింగ్ ఏరియాలో. ఆపోజిట్ లైట్ ఉండేసరికి నేను రికార్డ్ చేయడానికి అది అంత కన్వీనియంట్గా ఉండదు అనమాట. అందుకే నేను మీరు అన్నిసార్లు వీడియోస్ అని అడిగినా నేను చేయలేదు. సో వేరే రూమ్లో ఎక్కడన్నా ఈసారి చేసి చూపిస్తాను. సో ఐఎమ్ డన్ విత్ మై స్కిన్ కేర్ అనమాట. మేకప్ అయితే హెవీగా లేకుండా సింపుల్ లుక్తో వెళ్దాం అనుకుంటున్నాను. నా మేకప్ బ్యాగ్ చూడండి ఎంత ఫుల్గా ఉండేదో. అసలు మొత్తం అన్నీ ఖాళీ చేసి అన్నీ దొబ్బుకొని వెళ్ళిపోయాడు మాధు. ఫౌండేషన్, సెట్టింగ్ స్ప్రే అసలు ఏది లేదు బేసిక్గా. ఓన్లీ అదేదో ఎక్స్ట్రా ఉన్న థింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇల్యూమినేటింగ్ క్రీమ్తో సహా అన్నీ దొబ్బేశాడు. నాకు కావాల్సిన కన్సీలర్ అను ఈ మూజ్ మాత్రం ఉంచుకున్నా. ఇప్పుడు నేను వాడేదైతే ఈ రెండే ప్రస్తుతానికి. సో ఈ రెండిటితో అయితే మేకప్ కంప్లీట్ చేయాలి. అండ్ 2 బ్లష్లు ఉన్నాయి అంతే. హైలైటర్ కూడా లేదు, హైలైటర్ కూడా దొబ్బేశాడు. సో ఈ రెండిటితో ఇప్పుడు మేకప్ వేసుకుందాం రండి. నేనైతే నా స్పాట్స్ కవర్ చేయడానికి ఎక్కువ బేస్ ఏం యూజ్ చేయను. నాకు బేస్ ఎంత సింపుల్గా ఉంటే అంత ఇష్టం అనమాట. సో జస్ట్ ఈ స్పాట్స్ కవర్ చేయడానికి పర్ఫెక్ట్ షేడ్, కొంచెం డార్క్ షేడ్ కన్సీలర్ తీసుకున్నాను అంతే. నేను కలర్ కరెక్టర్ కానీ ఇవంతా చాలా తక్కువ యూజ్ చేసేది. బేసిక్గా కలర్ కరెక్టర్ ఇవన్నీ యూజ్ చేస్తే హెవీ లేయర్స్ ఆఫ్ ఫౌండేషన్ వేయాలి, అదైతే నాకు ఇష్టం లేదు.
కన్సీలింగ్ అయితే అయిపోయాక చూడండి ఇంకా లైట్ గా స్పాట్స్ అయితే కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఫౌండేషన్ వేస్తే ఇవి కవర్ అయిపోతాయి అనమాట. ఫౌండేషన్ మూవ్స్ అంత థిక్ ఉండదు, సో చాలా లైట్ కన్సిస్టెన్సీతోనే ఉంటుంది. సో అదైతే అంత కవర్ చేయదు బేసిక్ గా. సో విల్ సీ. ఇంకా నా మేకప్ కూడా అవ్వలేదన్నమాట. భార్గవ్ అయితే నేను మేకప్ స్టార్ట్ చేసినప్పుడు బాత్కి వెళ్ళాడు, వెంటనే వచ్చేసాడు 5 minutesలో. సో ఇంకా హడావుడి స్టార్ట్ అనమాట. బ్యాక్గ్రౌండ్లో తిడుతూ ఉన్నాడు, ఇంకా అవ్వలేదా టైం అయిపోయిందని చెప్పి. సో నేనైతే ఫాస్ట్గా రెడీ అయిపోయా, హడావుడిలో ఉన్నా అనమాట. మేకప్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, కాకపోతే ఇంకా శారీ డ్రేపింగ్ అండ్ హెయిర్ స్టైల్ అయితే పెండింగ్ ఉన్నాయి. సో అవైతే ఫాస్ట్గా చేసుకొని రెడీ అయిపోవాలి. ఇంకా ఐఎమ్ ఆల్మోస్ట్ డన్ విత్ మై మేకప్. లిప్ లైనర్ వేసుకున్నాను, లిప్స్టిక్ వేసుకోవాలి అంతే పెండింగ్. టైం అయిపోయింది, ఇంకా హడావుడిగా ఉన్నాం అనమాట. శారీ డ్రేప్ చేసుకొని ఓవరాల్ లుక్ ఎలా ఉందో ఫైనల్ లుక్ చూపిస్తాం. రెడీ అయిపోయాక ఫైనల్ లుక్ అది నేను చూపిద్దాం అనుకున్నా అండి ఇంట్లో ఉన్నప్పుడే, కాకపోతే అస్సలు టైం సరిపోలేదన్నమాట. ఇంకా లేట్ అయితే కొట్టేలాగా ఉన్నాడు భార్గవ్. అందుకని చెప్పి ఫాస్ట్గా శారీ డ్రేపింగ్ అదంతా చేసుకొని హెయిర్ స్టైల్ కంప్లీట్ చేసుకొని కార్ అయితే ఎక్కేసాం. సో కార్లో వ్లాగ్స్ చేసుకోవచ్చు కదా అన్నట్లు. సో హియర్ ఈజ్ మై ఫైనల్ లుక్ అనమాట. సో బనారస్ జార్జెట్ శారీ ఇది. నా శారీ అయితే కాదండి, పెళ్ళికి ముందు తీసుకున్నారంట అత్తయ్య. ఎక్కడ తీసుకున్నారని చెప్పి నన్ను అయితే అడగొద్దు. నేనైతే జ్యువెలరీ అది ఏం పేరప్ చేద్దాం అనుకుంటే ఏది సెట్ అవ్వలేదు. కొంచెం ఫ్యాన్సీగా ఉంది కదా శారీ, ఫ్యాన్సీ జ్యువెలరీతోనే పేరప్ చేద్దాం అని చెప్పి పర్ల్ చైన్లోకి డైమండ్ పెండెంట్ అది వేసుకొని డైమండ్ ఇయర్ రింగ్స్తో అయితే పేరప్ చేశాను. ఎక్కువ హెవీ జ్యువెలరీ అయితే వేసుకోవాలనుకోలేదు. దొబ్బేశాడు వాళ్ళు, ఆల్రెడీ నా శ్రీమంతం వీడియోలో చూస్తారు కదా. మేము ఫంక్షన్కి వచ్చేసరికి ఆల్రెడీ ఫంక్షన్ అంతా స్టార్ట్ అయిపోయింది. హల్దీ అది పెట్టేస్తున్నారు మనుకు ఆల్రెడీ. అందరు వచ్చేసారు, మేమే లేట్ బేసిక్గా. ఊర్లో ఫంక్షన్ చేసుకుంటే చిన్న ఫంక్షన్ అయినా సరే ఊరందరినీ పిలిచి గ్రాండ్గా చేసుకుంటారు. సో అలానే హల్దీకే ఒక పెళ్ళికి వచ్చినంత జనం ఉన్నారండి. అచ్చట్పల్లి మొత్తం ఉంది ఇక్కడే. సో హల్దీ వచ్చేసి మను వాళ్ళ కొత్త ఇంట్లో చేస్తున్నారు. ఇల్లు కన్స్ట్రక్షన్ అది కంప్లీట్గా అవ్వలేదన్నమాట. అంటే బేసిక్గా కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంటీరియర్ అది అవ్వలేదు. పెళ్లి లోపల కంప్లీట్ చేద్దాం అనుకున్నారు కానీ కుదరలేదన్నమాట. కానీ కొత్త ఇంట్లోనే హల్దీ చేయాలి అని చెప్పి ఆ ఇంట్లోనే డెకార్ అది చేసి హల్దీ అయితే చేస్తున్నారు. చూడండి ఎంత మంది జనం ఉన్నారో. నేను లోపలికి వెళ్ళటానికి కూడా బేసిక్గా ప్లేస్ లేదనమాట, అంత రష్ ఉంది. చాలా సేపు అయితే జరిగింది హల్దీ. భార్గవ్ వాళ్ళ ఇంట్లో అయితే ఏ ఫంక్షన్ అయినా సరే కజిన్స్ అందరూ ఒకే దగ్గర ఉంటారు. అందరూ సేమ్ ఏజ్ వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి ఫుల్ సందడిగా హడావుడిగా ఉంటుంది అనమాట. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా. మనకి ఆంధ్ర సైడ్ అయితే అంటే బేసిక్గా మా సైడ్ వచ్చేసి నలుగులు పెడతారు, ఇక్కడైతే పసుపులు పెడతారనమాట. జస్ట్ పసుపే డైరెక్ట్గా పెడతారు. మనకన్నా కొంచెం ఫర్గివ్ చేస్తారండి. అందరూ మోడర్న్ టెక్నాలజీలోకి వచ్చి పూసే వాళ్ళకే చేతికి ఎక్కడ అంటిద్దా అని చెప్పి ఏదో కొంచెం ఫార్మాలిటీగా పెడతారంతే. కర్ణాటక సైడ్ మా ఇంట్లో అయితే అస్సలు కొంచెం కూడా కనికారం లేకుండా పైనుంచి కింద దాకా ఫుల్గా పూసి పెడతారనమాట. యాక్చువల్ ప్రొసీజర్ అనమాట అది. పసుపు అది పెట్టి పెళ్లి కొడుకుని రెడీ చేస్తే అంటే కొంచెం గ్లో అది వస్తుంది అని చెప్పి ఫీలింగ్ అనమాట. అప్పట్లో అలా చేసేవాళ్ళు. ఆ కల్చర్ని అయితే ఇంకా కర్ణాటక సైడ్ అంటే బేసిక్గా కర్ణాటక అందరు చేస్తారో లేదో తెలియదు కానీ మా ఇంట్లో అయితే ఫాలో అవుతారు. సో పెళ్లి కొడుకో పెళ్లి కూతురో ఎవరైనా సరే పసుపులు పెట్టించుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళంతా వదిలేసి పూసుకోండి అని చెప్పి వదిలేయాలన్నమాట. ఎవరికన్నా రివెంజ్ ఉంటే బెస్ట్ టైం హల్దీ రోజు రివెంజ్ తీర్చుకోవడానికి. ఫుల్గా కావాల్సినంత పూసేసి ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు అనమాట. ఆ రోజు ఎవరు ఏం మాట్లాడలేరు కదా.
మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయిన ఈవెంట్ ఊర్లో అందరూ వచ్చి అందరూ పసుపులు పెట్టి అందరూ బ్లెస్ చేసి వెళ్ళేసరికి ఆ ఈవెంట్ ఎండ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. సో ఇంకా లంచ్ టైం అయింది. అందరూ లంచ్కి అయితే ఒక్కొక్కళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మేమైతే మీన్వెల్ ఇంకా తెలిసిందే కదా, అంత రెడీ అయ్యి వచ్చి ఫోటోషూట్ లేకపోతే ఎలా చెప్పండి. అందరూ బిజీగా ఉన్నారనమాట ఫొటోస్ దిగే హడావిడిలో. ఫోటోగ్రఫర్ని అయితే ఒకళ్ళని పట్టుకొని ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు ఫొటోస్ దిగుతూ ఫుల్గా హడావిడి చేస్తూ ఉన్నారనమాట. సో ఆ ఎండకి ఆ ఫొటోస్ దిగాలన్న మూడు ఇంట్రెస్ట్ కూడా వెళ్ళిపోయింది. కాసేపు వెయిట్ చేస్తే అంత ఎండ ఉందనమాట, అన్బేరబుల్. సమ్మర్లో అయితే పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎంత కష్టమో ఎక్స్పీరియన్స్ అయితే చేసాము హాఫ్ డేలోనే. సో అలా కొన్ని మంచి ఫొటోస్ దిగి లంచ్ టైం అయిందని చెప్పి ఇంకా తినడానికి అయితే వచ్చేసామన్నమాట. మేము అలా తినేసి మా హల్దీ ఫంక్షన్ అయితే ఎండ్ చేసుకున్నాం. సమ్మర్లో అయితే పెళ్ళిళ్ళు ఎవరు చేసుకోకండి, మా సైడ్ సజెషన్. కర్ణాటకలోనే ఎట్లుందంటే ఆంధ్ర సైడ్ ఇంకా చెప్పనక్కర్లేదు. ఫుల్ తినేసరికే అలసిపోయాం. నెక్స్ట్ మంగళ స్నానాలు ఉన్నాయి, మరి అది నెక్స్ట్. నేనైతే లంచ్ బేసిక్గా వాళ్ళు అందరు తినాలి, నేనైతే తినేసాను. అందరు తినేసాక మంగళ స్నానాలు. సో నేనైతే తడవను కదా, వెళ్తా లేకపోతే లేదు. ఒకవేళ నేను వెళ్ళకపోయినా వీళ్ళు 2-3 క్లిప్స్ తీస్తారు, నేను యాడ్ చేస్తాను. నేను వెళ్ళా అంటే పక్కా తడిపేస్తారు. సో మా హల్దీ ఫంక్షన్ కర్ణాటక స్టైల్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. మన సైడ్ లాగే ఉంటుంది బేసిక్గా, ఎక్కువ చేంజెస్ ఏముందో. సో మా సైడ్ పెళ్లి కూతురు చేయడం పెళ్లి కొడుకుని చేయడం అట్లా ఉంటుంది, హల్దీ అని సపరేట్గా ఉండదు. అందరూ తినేసాక మంగళ స్నానాలు అయితే స్టార్ట్ చేశారనమాట. సో మంగళ స్నానాల్లో మీ అందరికి తెలిసిందే, ఓన్లీ ఒక 5-10 మినిట్స్ వరకే ప్రాపర్గా ట్రెడిషనల్గా జరుగుతుంది ఆ మంగళ స్నానం అనేది. తర్వాత ఇంకా వాటర్ స్ప్లాష్ లాగా అందరూ వాటర్ కొట్టుకొని గజా బిజీ చేసేస్తారు. ఎక్కడైనా అంతే జరుగుతుంది, కొత్తగా ఏం జరగదు. ఫోటోగ్రాఫర్స్ కూడా ఫొటోస్ సరిగ్గా దిగారు మంగళ స్నానాల్లో. వాళ్ళ కెమెరాస్ ఎక్కడ తడిచిపోతాయా అని చెప్పి ఉరికే పనిలోనే ఉంటారు. సో అలా హల్దీ మంగళ స్నానాలు ఇవన్నీ అయిపోయేసరికి బ్యాంగిల్స్ ఫంక్షన్ అయితే జరిగింది. సో ఆ బ్యాంగిల్స్ వేసే వాళ్ళు సపరేట్గా వస్తారనమాట. బ్యాంగిల్స్ కలెక్షన్ అంతా తీసుకొని వాళ్ళ దగ్గర ముత్తైదులు అందరూ, ముత్తైదులే కాదు లేడీస్ అందరూ, పెళ్ళైన వాళ్ళు అవ్వని వాళ్ళు అందరూ అయితే బ్యాంగిల్స్ వేయించుకుంటారు. సో లేడీస్ అయితే ఫుల్ హడావుడిగా ఉంటుందండి అక్కడ. కలర్ బ్యాంగిల్స్ అన్నీ తెస్తారు. వాళ్ళకి ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని అవి వేయించుకుంటారనమాట. బేసిక్గా అక్కడ ఎలా ఉంటుందంటే వాటర్ కోసం బిందెలు పట్టుకొని కొట్టుకుంటారు కదా, అంత హడావుడిగా అంత రష్గా అయితే ఉంటుంది అనమాట బ్యాంగిల్స్ వేసే దగ్గర. నేనైతే యాక్చువల్లీ ½ డజన్ చాలు ఈచ్ హ్యాండ్కి, అంటే 6 బ్యాంగిల్స్ ఫర్ ఈచ్ హ్యాండ్ అన్నట్లు అనుకున్నా. కాకపోతే వీళ్ళు ఎవరు ఒప్పుకోలేదు, మినిమం 1 డజన్ అన్నా వేయించుకోవాలి వాళ్ళ దగ్గర. అంటే వీళ్ళ నమ్మకం ఏంటంటే ఆ గాజులు వేసే వాళ్ళ దగ్గర వేయించుకుంటే మంచిది, వాళ్ళు పూజ చేసి ఆ ప్రోగ్రామ్ అంతా చేస్తారు కదా, అలా అని చెప్పి వాళ్ళ నమ్మకం అనమాట. నా చేతికి ఫుల్గా వేసేదాకా ఎవరు ఒప్పుకోలేదు, అక్కడ ఫుల్గా వేయించారు బేసిక్గా. చూడండి నేను చెప్పా కదా, ఫుల్గా డీప్గా ఇన్వాల్వ్ అయిపోతారనమాట గాజుల సెలెక్షన్లో. మట్టి గాజుల్లో బేసిక్గా తెచ్చే వాళ్ళు ఎక్కువ వెరైటీస్ తీసుకొస్తే ఓకే, లేకపోతే తక్కువ వెరైటీస్లోనే మంచి కలర్స్ అవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళైతే ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు దాంట్లో, కలర్ సైజ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకునే దాంట్లో. మీన్వైల్ మంగళ స్నానాలన్నీ అయిపోయాయని చెప్పా కదా, సో అందరూ తడిచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి వస్తున్నారనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇప్పుడిప్పుడే. యాక్చువల్లీ మార్నింగ్ అవుట్ఫిట్స్ మీద బ్యాంగిల్స్ వేసుకుంటే సెట్ అయ్యేవేమో,
అందరూ ఈవినింగ్ అయ్యేసరికి ఫ్రెష్ అప్ అయిపోయి అవుట్ఫిట్స్ అన్నీ చేంజ్ చేసుకొని బ్యాంగిల్స్ వేసుకున్నారు. వింత వింత అవుట్ఫిట్స్కి వింత వింత బ్యాంగిల్స్ అసలు మ్యాచే లేదనమాట. వెస్ట్రన్ అవుట్ఫిట్కి బ్యాంగిల్స్ వేసుకొని ట్రెడిషనల్గా అయితే కనిపిస్తున్నారు అందరూ. ఆల్మోస్ట్ అందరం సేమ్ కలర్ సేమ్ డిజైన్ బ్యాంగిల్స్ అయితే వేసుకుందాం. ఫస్ట్ అయితే నేను వేసుకొని వచ్చాను, నన్ను చూసి అందరూ మ్యాచింగ్ మ్యాచింగ్ అని చెప్పి అందరూ అవే బ్యాంగిల్స్ వేసుకొని కొంచెం కలర్ వేరియేషన్లో అయితే వేసుకొని వచ్చేసారు. ఈ బ్యాంగిల్స్ తో పాటు బ్లాక్ బ్యాంగిల్స్ వేశారు. ఇటు 3 ఇటు 2. దిస్ ఇస్ పుట్టినింటి బ్యాంగిల్స్ అంటారు, దిస్ ఇస్ అత్తినింటి బ్యాంగిల్స్. 2 బ్యాంగిల్స్ ఏమో అత్తగారింటివి, 3 బ్యాంగిల్స్ ఏమో పుట్టింటివి. నా బ్యాంగిల్ వంగిపోయింది, ఓన్లీ పెళ్ళైన వాళ్ళకే బ్లాక్ వంగిపోయింది బ్యాంగిల్, వాళ్ళకి లేవు, ఇంకా వీళ్ళకి లేవు బ్లాక్, వీళ్ళకి కలర్ బ్యాంగిల్స్. యాక్చువల్లీ ఆ లాజిక్ ఏంటో నాకు కూడా తెలియదు అనమాట. అక్కడ బ్యాంగిల్స్ వేసే ఆయన అయితే నాకు చెప్పాడు. అలా మా హల్దీ మంగళ స్నానాలు బ్యాంగిల్ ఫంక్షన్ అయితే కంప్లీట్ చేసుకొని నైట్ అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, విల్ సీ యూ టుమారో, బాయ్.